వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎప్పుడు ఏం చెయ్యాలో అది చెయ్యని వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే, గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న విధానం కానీ, కొన్ని కీలక అంశాల మీద ఆయన స్పందిస్తున్న విధానం కానీ చూసిన తర్వాత ఈ టైటిల్ పెట్టాలనిపించింది. నేను కేవలం ఈ టైటిల్ పెడతామే కాదు, ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కానీ, చాలామంది సీనియర్ నేతలు కానీ, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కానీ ఈ విషయం మీదే గగ్గోలు పెడతా ఉంది. ఒక పార్టీ అధినేత అయ్యుండి, ఈరోజు ప్రతిపక్షంలో ఉండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కీలక అంశాల మీద స్పందించట్లేదు, పైగా అన్నెసరీ అంశాలకు రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావట్లా. ఎందుకు ఆ చర్చ జరుగుతోందంటే, రీసెంట్గా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెడతాం జరిగింది. దాంతోపాటు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ బడ్జెట్స్ కూడా. మరి ఇంత కీలకమైన అంశం కదా రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ని పెడతాం అనేది అసెంబ్లీలో. ఆ టైంలో ఈయన అసెంబ్లీకి వెళ్ళలేదు. వెళ్ళకపోగా వెళ్ళారు. గవర్నర్ ప్రసంగం రోజు ఒక 10 మినిట్స్ మాత్రమే ఉన్నారు. ఆ 10 మినిట్స్ ఉండి గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలుపుతూ వాళ్ళు బయటకు వచ్చేసి వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు వితౌట్ రీజన్. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అంటే, కేవలం తన మీద అనర్హత వేటు పడుతుందనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు తన టీంతో పాటు. ఈరోజు ఇంకా వెళ్ళడం ద్వారా పరుగు పోగొట్టున్నారు. వెళ్లకుండా ఉంటే వెళ్ళలేదు అనే ఒక అపవాదు మాత్రమే ఉండేది. ఈరోజు వెళ్ళి ఒక 10 మినిట్స్ హడావుడి చేసిన కారణంగా వేటు పడుతుందని ఉప ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అన్న మెసేజ్ జనంలోకి వెళ్ళింది. ఆ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటా ఉన్నారు, తమను ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, సరే ఆయన రాకుండా సెకండ్ రోజు నుంచి అయినా, సెకండ్ డే నుంచి మేమైనా వెళ్లే వాళ్ళం కదా అసెంబ్లీకి అని వాళ్ళు ముత్తుకుంటా ఉన్నారు ఈ రోజున. అది అయిపోయింది. సో బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు ఈ ఈ ఏదైతే అసెంబ్లీకి వెళ్ళొచ్చిన తర్వాత. మరి ఈరోజు అంత పెద్ద బడ్జెట్ని పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ఇష్యూ మీద ఎందుకు స్పందించే ప్రయత్నం చేయట్లేదు? ఎక్కడైనా సరే ఈ బడ్జెట్లో ఉన్న అంశాలు ఆయనకి నచ్చితే వెల్కమ్ చేయడమో, లేకపోతే నచ్చకపోతే వాటిని నిలదీసే ప్రయత్నం చేయడమో, అసలు ఈ బడ్జెట్లో ఉన్న విషయాలు ఏంటనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసే ప్రయత్నము ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగిందా? కనీసం సరే స్పందించకపోయారు, ప్రెస్ మీట్లోకి రాకపోయారు. కనీసం ఎక్కడైనా సరే దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అయినా జగన్మోహన్ రెడ్డి స్పందించారా? ఈయన స్పందించరు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కీలక అంశాల మీద ఎప్పుడూ స్పందించరు. ఇంకా పైగా తాడేపల్లిలో అందుబాటులో ఉండరు. ఎవరైనా నేతలు వచ్చి మాట్లాడదామంటే ఆయన ఎక్కడో బెంగళూరులో ఎలహంకలో ఉంటారు. అది ఒక కీలక అంశం. బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం నిజంగానే విచిత్రం. చాలా మంది మనం చూస్తే బొగ్గం లాంటి వాళ్ళు చాలా మంది స్పందించారు ఆ పార్టీ వైపు నుంచి. ఆ పార్టీ అధినేత అయ్యండి ఆయన ఎందుకు ఆ బడ్జెట్ విషయంలో తన స్పందన లేదు అనేది ఎవరికి అర్థం కాని అంశం. ఆ పార్టీలో కూడా ఎవరిని అడగాలో కూడా తెలియని అంశం అది. అలాగే నెంబర్ 2, ఇక్కడ ఏదైతే కోవన్ విషయంలో కర్నూలు చిరు వ్యాపారి వలీని మేడారం జాతర కోవన్ అమ్ముకోవడానికి వెళ్తే అక్కడ యూట్యూబర్స్ పేరుతోనే ఆయన్ని ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేశారో మనకు తెలిసిందే. మొత్తం తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా చాలా మందిని కన్నీళ్లు పెట్టించిన అంశం ఇది వలి ఇష్యూ. అంత అమాయకంగా అతను ఆ కోవన్ కుక్కు నోట్లో తింటా ఉంటే చూసిన మనిషిని పుట్టినోడు ప్రతోడికి కూడా కళ్ళ మీద నీళ్ళు వస్తాయి. అంత దారుణంగా ఉండింది ఆ ఎపిసోడ్. సో ఆ తర్వాత ఏ స్థాయిలో సొసైటీ నుంచి దాని మీద వ్యతిరేకత వచ్చింది వాళ్ళ యూట్యూబర్స్ మీద, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా ఊపందుకుంది ఈ రోజున. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా దీన్ని స్పందించారు. చాలా మంది సెలబ్రిటీలు దీన్ని ఖండించారు. నాగబాబు లాంటి వాళ్ళు ఆయనకు ఆర్థిక సాయం చేశారు. ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు స్వయంగా తానే కోపం తినడానికి మీ దగ్గర వస్తాను వలీ గారు, ఈ దారుణాన్ని ఖండిస్తున్నాను, మీ పట్ల వాళ్ళు ప్రవర్తించిన అనుచిత వైఖరిని నేను ఖండిస్తున్నాను అని చెప్పేసి లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది ఎవరు చేయాలి? ఇలాంటి అంశం ప్రతిపక్షాలు ఎంత అలర్ట్గా ఉండాలని నేను ఎప్పుడు చెప్తుంటా. అధికారంలో ఉంటే కొంత క్వశ్చన్ వచ్చేస్తుంది, అధికారం చూసుకోనో లేకపోతే అధికారంలో ఉన్న లెదర్జీనో వచ్చేస్తుంది. అందుకే కానీ ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి. ఇంకా అలర్ట్గా అధికార పార్టీ కంటే చాలా స్మార్ట్గా, చాలా ఫాస్ట్గా స్పందించాలి ఎలాంటి ఇష్యూస్ మీద. కానీ ఈ కోపన్ ఎపిసోడ్ జరిగి 4-5 రోజులు అవుతూ ఉంటాయి, 5 రోజులు అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఈ అంశం మీద స్పందించే ప్రయత్నం చేశారా? తన పార్టీలో ఉన్న నేతలతోనైనా ఈ అంశం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేశారా? సరే ఇవన్నీ తీసేయండి. లోకేష్ ఇవాళ ఒక్క ట్వీట్తో నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. లోకేష్ని అందరూ వెల్కమ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ తను వలీని పిలిపించుకుంటానని చెప్పలేదు. ఆయన మీద జరిగిన ఆ దాడిని, ఏదైతే అరాచకాన్ని ఖండిస్తూనే త్వరలోనే మీ కోవబన్ తినడానికి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పారు, మిమ్మల్ని కలుస్తాను అని. ఆ ఒక్క ట్వీట్, లోకేష్ చేసిన ట్వీట్ ఈరోజు ఎంతో మందిని ఆశ్చర్యపోయేలాగా చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి అదే ట్వీట్ జగన్మోహన్ రెడ్డి వేసి ఉంటే నిజానికి మాట్లాడితే ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా నాతోనే ఉంటుంది, నేను బీజేపీతో పొత్తులు పెట్టుకొని అంటారు, అండర్ కరెంట్ పొత్తులు ఉన్నా కూడా. కానీ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు? ముస్లిం సంఘాలను ఎవరైనా పిలిపించుకుని ఇష్యూ మీద ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయరు? కనీసం దీన్ని ఖండించే ప్రయత్నమైనా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? లోకేష్ లాగా అధికారంలో ఉండి వాళ్ళు ఈరోజు మంత్రి స్థానంలో ఉండి లోకేష్ స్పందించిన దాకా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం మీద స్పందించేందుకు టైం దొరకలేదా?
సమయం తీరలేదా? జగన్మోహన్ స్పందించకపోయినా ఆయన తరపున ఎవరన్నా కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అన్నా తగలబెట్టవచ్చు కదా. అది కూడా అవగాహన లేదు వాళ్ళకి, ఎప్పుడు ఏం చేయాలో అనేది. సో అది ఎక్కడ పెట్టాం. ఈరోజు చూస్తే అంబటి రాంబాబు ఎపిసోడ్లో మొన్న చూసాం జగన్మోహన్. ఎందుకు అతను ఎప్పుడు ఏం చేయాలో అది చేయడంటే, నిజంగా కాపులకి ఎవరికైనా టీడీపీ వైపు నుంచి అన్యాయం జరిగి కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని తిట్టిన కేసులో, బూతులు తిట్టిన కేసులో జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్తే అంబటి రాంబాబు కాపు టైగర్ అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఇక్కడ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అంటే, ముఖ్యమంత్రి బూతులు తిట్టేవాడికి క్యాస్ట్తో ఏం పని? క్యాస్ట్తో అసలు అంటే కులాన్ని చూసుకొని తిడతారా? కులాన్ని చూసుకొని మనం మాట్లాడతామా రాజకీయాలు? ఆ ప్లేస్లో అంబటి రాంబాబే కాదు, ఇంకొకరు ఎవరైనా ఉన్నా ఆ రోజు అతను మాట్లాడిన మాటలకు అరెస్ట్ చేయాల్సిందే. అంత దరిద్రంగా మాట్లాడారు ఆయన ఆ రోజున. వాళ్ళ అమ్మ నాన్న కూడా వదిలిపెట్టుకొని తిట్టారు, ముఖ్యమంత్రి తల్లిదండ్రులు కూడా. ఆయనకి కులం ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది. అంబటి రాంబాబుని దాదాపు 12 ఏళ్ళు పార్టీలో పెట్టుకొని అన్ని రకాలుగా అవమానించారు. ఎప్పుడు ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకి ఎన్నో ఇష్యూస్ వచ్చినా ఏ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకు అండగా నిలబడలా. కానీ ఆయన అలా ఈ ఇష్యూలో జైలుకి పంపడంతోనే ఆయనకు హఠాత్తుగా ఆయన కాపు టైగర్ అని గుర్తొచ్చింది. అదే కందుకూరులో ఇటీవల ఒక ఇష్యూ జరిగింది వ్యక్తిగతంగా. ఒక కాపు వ్యక్తిని లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కారుతో గుద్ది చంపేస్తే ఆ రోజు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించే ప్రయత్నం చేయాల. కాపులకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని. మొత్తం చాలా మంది నేతలు దాసరాము లాంటి వాళ్ళు రెచ్చగొట్టి పంపించినట్టున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. ఇదే వంగవీటి రాధాకి చాలా మంది నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, రెక్కి నిర్వహిస్తున్నారు అంటే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు పరామర్శించారు, జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. అప్పుడు గుర్తురావు ఇవన్నీ, కాపు నాళ్ళు, కాపు సంఘాలు ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గాలు అప్పుడు గుర్తురావు జగన్మోహన్ రెడ్డికి. సో ఇలాంటి ఇష్యూలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందన కోసం సరే అధికార పార్టీని మనం పక్కన పెడితే వాళ్ళ సొంత పార్టీ నేతలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఇష్యూని మనం జనంలోకి ఎలా తీసుకెళ్లాలా అని. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్లారిటీ ఇవ్వట్లా. ఆయన సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఆయనకు సంబంధించి వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని అల్లుకుపోతారు వాళ్ళు పాపం చాలా మంది. వాళ్ళకి ఒక గైడెన్స్ లేదు ఇక్కడ. వాళ్ళు ఎలా స్పందించాలి ఇలాంటి క్రూషియల్ ఇష్యూస్ మీద అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. అందుకే నేను టైటిల్లో పెడతాం జరిగింది, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ టైటిల్ క్యాప్ట్ అవుతారు పర్ఫెక్ట్గా. అంతేకాదు సీతయ్య జగన్మోహన్ రెడ్డి. అప్పుడెప్పుడో వైవిఎస్ చౌదరి పెట్టారు కానీ ఆ టైటిల్ కింద ట్యాగ్ లైన్ ఉంటుంది, ఎవరి మాట వినరు అని. ఇది హరికృష్ణ నటించిన మూవీకి. ఆ మూవీ టైటిల్ పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే యాప్ట్ అవుతుంది అనమాట.